యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం నుండి ఏమి వినబడెను? జవాబు: యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం నుండి నీవు నా కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము ఆకాశం నుండి వినపడెను. 2. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు ఎంత? జవాబు: యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు యేసు వయసు 30 ఏండ్లు. 3. ఆదాము ఎవరికి కుమారుడు? జవాబు: ఆదాము దేవునికి కుమారుడు. 4. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడైన తరువాత ఎవరి చేత అరణ్యంలో నడిపింపబడెను? జవాబు: యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడైన తరువాత ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడెను. 5. యేసు బాప్తిస్మం పొంది ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడినప్పుడు ఎవరి చేత శోధింపబడెను? జవాబు: యేసు బాప్తిస్మం పొంది ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడినప్పుడు అపవాది చేత శోధింపబడెను. 6. ఆకలిగొని ఉన్న యేసును అపవాది రొట్టె అగునట్లు దేనితో చెప్పమని శోధించెను? జవాబు: ఆకలిగొని ఉన్న యేసును అపవాది రొట్టె అగునట్లు రాతితో చెప్పమని శోధించెను. 7. రొట్టె అగునట్లు రాతితో చెప్పమని అపవాదితో యేసు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవింపడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. థ్యాంక్ యూ. దయచేసి దీనిని వినినవారు మీ కామెంట్స్ కూడా వ్రాయండి. థ్యాంక్ యూ.